జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్రమ శక్తి మెట్లకు కూడా వారి విధులలో బాధ్యతలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిషత్తు కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ శ్రమశక్తి మెట్లకు కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక మండల అభివృద్ధి అధికారి సయీద్ మస్తాన్ వల్లి అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మండలంలోని 15 పంచాయతీలకు చెందిన పురుషు మహిళా మెట్లు పాల్గొన్నారు. ఇక అదేవిధంగా ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఇక మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి మాట్లాడుతూ శ్రమశక్తి మెట్లు వారి విధులను సంపూర్ణంగా నిర్వహించాలని, ఇది నిర్వహణలో అలసత్వం వహించవద్దని, అలాగే ఎన్ఎంఎస్లకు కూడా యాప్ ద్వారా గురించి ఇక మాస్టర్ ఎలా నిర్వహించాలి, అలాగే ఒక మనిషి రోజుకు ఎంత సమయం వరకు కూడా పనిచేస్తే 300 పడుతుంది, ఇలాంటి అనేక అంశాలు కూడా వివరించారు. ఇక అలాగే విధంగా కుంటలను కూడా త్రవ్వడం వలన వచ్చే ప్రాముఖ్యతలను గురించి వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో ఈసీ కోటిరెడ్డి, ఇక టిఏ శ్రీనివాసులు, బాలరెడ్డి లక్ష్మారెడ్డి, ఇక నాగన్న మండల పరిధిలోని శ్రమశక్తి మే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు కొమరోలు మండలంలో ఎంజీఎన్ఆర్ఈజెస్ లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి శ్రమశక్తి సంఘాలకు సంబంధించిన మేట్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మేట్ యొక్క విధులు బాధ్యతలు, వాళ్ళు ఎంజీఎన్ఆర్ఈజెస్లో మేట్గా వాళ్ళు నిర్వహించాల్సినటువంటి విధుల గురించి బాధ్యతల గురించి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ మేట్లు పనికి వచ్చేటటువంటి వారందరినీ, అంటే ఏదైతే ఆ మేట్ కింద ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి తీసుకువెళ్ళి వాళ్ళు చేసేటటువంటి పనిలో ఒకరోజు ఒక వ్యక్తి 300 రూపాయలు వేతనాలు పొందాలంటే ఎంత పని చేయాలి అనే దాని విషయంలో స్పష్టంగా మార్కింగ్ ఇచ్చి ఆ రోజు ఆ వ్యక్తులు ఆ పని చేసే విధంగా వాళ్ళని మొబిలైజ్ చేసి పనికి వచ్చిన వాళ్ళందరికీ మాస్టర్ నందు హాజరు వేసి, అలాగే ఎన్ఆర్ఈజెస్ కింద మొబైల్ ద్వారా పంపించేటటువంటి ఎన్ఎంఎస్ యాప్ నందు హాజరు పంపించడము, ఈ పనులన్నీ చేసి ఈవినింగ్ వాళ్ళు 4 గంటలు ఖచ్చితంగా పనిచేసి 300 వేతనం పొందే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వారు ఈ మేట్ సిస్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ కొమరోలు మండలంలో ఇప్పటికీ 82 శ్రమశక్తి సంఘాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 82 శ్రమశక్తి సంఘాలకు సంబంధించిన మేట్లను ఈరోజు కొమరోలు మండల పరిషత్ కార్యాలయం నందు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి వారు చేయవలసినటువంటి విధుల గురించి, అలాగే ప్రతి వర్క్లో ఒక వ్యక్తి 300 రూపాయల వేతనాలు పొందాలంటే ఎంత పని చేయాలనేది అన్ని వర్కులకు సంబంధించి మార్కౌట్ గురించి వాళ్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మస్తాన్ వలి గారు, ఏపీఓ మహాలక్ష్మి గారు, అలాగే ఉపాధి హామీ సాంకేతిక సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అలాగే ఈ మేట్లు పాల్గొనడం జరిగింది.